న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో గాంధీనగర్ వాకర్స్ క్లబ్, గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్, తిమ్మరాజుపాలెం సత్యసాయి వాకర్స్ క్లబ్ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈరోజు స్థానిక శ్రీ రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ ఐ హాస్పిటల్ ప్రాంగణమునందు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ గ్రావెల్ వారి దగ్గర ఉన్న చేర్పు మీటింగ్ కండక్ట్ చేసిన, మీటింగ్ ప్రారంభించిన, మీటింగ్ క్లోజ్ చేసిన ఈ గ్రావెల్ ఉపయోగించుకుంటూ వారి అధికార స్నేహమైన దీంతో ఒక దేవుడిచ్చిన వరంగా భావించి ఈ క్లబ్ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. పదవులన్నింటికి వాళ్ళ బాధ్యతలు, వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అందరూ కలిసి ప్రమాణ స్వీకారం చేస్తామంటే నేను చెప్తాను. పదవి ప్రమాణ స్వీకారం అంటే నేను వాకర్, అంటే మీ పేరు చెప్పండి. నేను వాకర్, వాకర్ క్లబ్ అని కానీ మీ క్లబ్ పేరు అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దురాలినై అందులో ప్రామిస్ చేయండి, బద్దురాలినై వాకర్స్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్బు నిర్వహించు అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్లబ్బు సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్బు కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభాసాక్షిగా, అందరి సాక్షిగా, ఆ భగవంతుడి సాక్షిగా ఈ యొక్క ప్రదేశంలో ఉన్న గొప్ప కొత్తపల్లి రామారావు గారి సాక్షిగా, అల్వార్ దాస్ గారి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాం. వారికి హిందుస్థాన్ శ్రీనివాస్ గారిని ఆమె బ్యానర్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 201 ఎంజీఎఫ్ స్టార్ డోనర్ వాకర్ గుంటూరి రామరాజు విచ్చేసి గాంధీనగర్ వాకర్స్ క్లబ్, గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్, తిమ్మరాజుపాలెం సత్యసాయి వాకర్స్ క్లబ్ సభ్యులచే నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా వాకర్స్ క్లబ్ ఫౌండర్ సుంకరి అల్వార్ దాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పాత ప్రెసిడెంట్ గారు కొత్త ప్రెసిడెంట్ వారికి అధికారం అప్పగిస్తున్నారు. వారికి నేను సంతోషంతో నందనలు తెలుపుతూ దానికి ఎదురు కూడా చెప్పాడు, నడిపిస్తూ క్లబ్ని అభివృద్ధి మార్గంలో నడిపించాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి దుస్సాలుగా ఇవ్వాల్సిందిగా మన హిందుస్థాన్ శ్రీనివాస్ అన్ని చెప్పాలి. కొత్త ప్రెసిడెంట్ సరీఫ్ గారి అభినందనలు తెలపండి. వారికి అధికారానికి అనుమతిస్తూ స్వాగతం పలికే. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినట్టు సునీతి గారు లేడీస్ క్లబ్ని అందరూ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి, అలాగే షరీఫ్ గారు జెంట్స్ వారికి అభినందన తెలుపుతూ శుభాభినందనలు. అందరి తప్పట్లతో కర్తవ్యంతో వాళ్ళకి అభినందనలు చెప్పండి. థ్యాంక్ యూ. గాంధీనగర్ వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా ఎస్ఎన్ఎం షరీఫ్, ఉపాధ్యక్షులుగా జె శ్రీనివాసరావు, కార్యదర్శిగా జె చంద్రహాస్, సహాయ కార్యదర్శిగా జి మురళీకృష్ణరాజు, ట్రెజరర్గా ఎన్వి నారాయణ, జాలీ వాకర్గా పాలకుర్తి సుబ్బారావులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలిగా పి సునీత, ఉపాధ్యక్షులుగా కండవల్లి లక్ష్మి, కార్యదర్శిగా సరిపల్లి మాధవి, సహాయ కార్యదర్శిగా సరిపల్లి లక్ష్మి, కోశాధికారిగా వికే మహాలక్ష్మిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిమ్మరాజుపాలెం సత్యసాయి వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా బండి వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా ఎన్వివిఎస్ రామచంద్రరావు, ట్రెజరర్గా
కుసుమ శ్రీవేణిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ 3 వాకర్స్ క్లబ్బుల ప్రమాణ స్వీకారం ఆద్యాంతరహితము ఉల్లాసభరితంగా సాగింది. అనంతరం డిస్ట్రిక్ట్ గవర్నర్ను క్లబ్బు సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈరోజు లెజిస్లేషన్కి కార్యక్రమానికి ఇచ్చేసిన రామరాజు గారు వారి క్యాబినెట్ టీంకి, ఇక్కడికి ఇచ్చేసిన వాకర్స్ పెద్దలకు, వాకర్స్ మిత్రులకు, సోదరిమణులకు అందరికీ నా నమస్కారం. ముందుగా అందరికీ శుభోదయం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన. కానీ నా మీద పెట్టిన గురుతర బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తానని, మీ అందరి సహాయ సహకారాలు నాకు అందించాలని, ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామండి. అలాగే గుంటూరు రామరాజు గారు వాకర్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 201 గవర్నర్ గారు మాకు సహాయ సహకారాలు అందించాలని, మాచే మంచి మంచి కార్యక్రమాలు చేయించాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు వెన్నుదండి ఉండిన రార్సి గారు, కృష్ణమూర్తి గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు మా గాంధీనగర్ వాకర్స్ క్లబ్ పెద్దలకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఉన్న సమయంలో నేను నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటూరు రామరాజు గారికి ఈ సంవత్సరం ఆయన బాధ్యత నిర్విరామంగా నిర్వర్తించాలని, అలాగే బెస్ట్ గవర్నర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మా టీం అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వచ్చిన పెద్దలందరికీ. మొన్న 4వ తారీఖు ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహణ ఎన్నికలకు ఒక బిల్డింగ్ కడితే కనుక దానికి ₹1,00,000 నేను ఇస్తాను అన్నాను. అదేవిధంగా ఏలూరులో కూడా మాకు అల్లూరు సీతారామ స్టేడియంలో వాకర్స్ క్లబ్ ఉందండి. అల్లూరు సీతారామ స్టేడియంలో అల్లూరు సీతారామ విగ్రహం లేదు, దీన్ని పెట్టాలన్నారు. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, విగ్రహం నేను ఇస్తానండి అన్నాడు. ఎంత అవుతుంది అనుమతి ఇవ్వటాలేదన్నారు. నేను గ్రామంలో ప్రమాణ స్వీకారం చేశాక మీకు లోకల్ ఎమ్మెల్యేని పట్టుకుని, పై అధికారులను పట్టుకుని, కమిషనర్లని ఆ విగ్రహం పెట్టడానికి అనుమతులు ఇప్పిస్తాను అన్నాను. దాంతో పాటు నేను కూడా ఒక 50,000 ఇస్తాను అన్నాను. అది మొన్న 5వ తారీఖు ఉదయం, 4వ తారీఖు నా ఫంక్షన్ అయింది. 5వ తారీఖు తెల్లారంటే 7 గంటలకు అల్లూరు సీతారామ స్టేడియంలో అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం, క్లబ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అక్కడికి మున్సిపల్ కమిషనర్ వాళ్ళు మీకు వచ్చారు, చైర్మన్ వాళ్ళు రిక్వెస్ట్ చేసి అడిగాను, తప్పనిసరిగా చేసి పెట్టన్నారు. తర్వాత నాకు తెలిసిన అధికారులతో కూడా మాట్లాడాను, వారు అనుమతి ఇచ్చారు. చాలా సంతోషం. చేస్తే ఈ సంవత్సరంలోనే మనం ఆ బిల్డింగ్ పూర్తి చేసుకుని కార్యక్రమాన్ని గృహప్రవేశం చేసుకుని వెళ్దాం. దానికి నేను ఇస్తానన్న మాట ప్రకారంగా నేను ఇస్తాను. అందుకని మీరందరూ కూడా 201 గవర్నర్గా 201 జిల్లాకి వాకర్స్ అసోసియేషన్లో 2025లో ది ఎక్సలెంట్ అవార్డు వచ్చేటట్టుగా, మన జిల్లాకి పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా మీరందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి మీరు కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ముందుకు నడిపిస్తారని, ఈ కార్యక్రమంలో నేను ముందుగా మీరు ఇస్తారు, సాయిగా ఉంటారని నేను మీకు ₹1,00,000 మీ వాకర్స్ అసోసియేషన్ మీ నెట్వర్క్ క్లబ్కి అందించడానికి రెడీ అయ్యాను. కాబట్టి అందరూ కలిసి ముందుకెళ్దాం. అందరూ కలిసి మరి యొక్క 10 సంవత్సరాల వరకు కూడా వాకర్స్ ఇంటర్నేషనల్లో కన్వెన్షన్లో ఈ జిల్లాని టార్గెట్ దాటుకోకుండా ఉండేటట్టుగానే అంత మంచి టార్గెట్ ఈ సంవత్సరం మనం పూర్తి చేస్తామని మీ అందరి సహకారంతో నేను చేస్తానని నమ్మకం కూడా నాకు ఉండి, మీ అందరికీ అనుమతి కోరుకుంటూ, మీ ఆశీస్సులు కోరుకుంటూ నేను ఎంతతో ముగిస్తున్నాను. మన గవర్నర్ రామరాజు గారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. అది ఈ సంవత్సరం అంతా మంచి అద్భుతంగా కార్యక్రమాలు చేసి మనకు రామరాజు గారికి మన జిల్లాలో ఆయన చెప్పినట్టుగా మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చి మన డిస్టిక్లోనే ఆయనకి మంచి పేరు తీసుకురావాలని, తీసుకొద్దామని
మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మంచిగా చేస్తూ అందరి సహకారాలు కార్యక్రమానికి అందరు సహకారం చేస్తే మంచి బాగా కార్యక్రమాలు చేసి మనం ఈ సంవత్సరం ముందుకు వెళ్దామని, అలాగే గాంధీనగర్ వాకర్స్ క్లబ్ వారికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ ఎంత చక్కగా ఉన్న మీటింగ్, జనం అంతా అలాగే ప్రతి మీటింగ్ అటెండెన్స్ వచ్చినట్టయితే ఇంకా ఆనందంగా జరుగుతుంది. మనకి చెప్పుకోవడానికి చూడడానికి కూడా బాగుంటుంది. అలాగే మనం బాగా భగవంతుడు వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలని, ఈ సంవత్సరం మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇప్పుడు కూడా జరగలేదు. ఇక ముందు ఎలా ఉంటుందంటే రామరాజు గారి వారందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. అలాగే మా నిడదవోలు వాకర్స్ క్లబ్ ఎప్పటి నుంచో ఉంది, ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే మేము 93లో వచ్చామండి. మేము ఇక్కడ మన గాంధీనగర్ మేము చుట్టుపక్కల క్లబ్లన్నిటి కూడా మేమే ఇనిషియేట్ చేసి వాళ్ళందరినీ స్పాన్సర్స్ మా నిడదవోలు వాకర్స్ క్లబ్ చేసాం. ఇంక్లూడింగ్ తణుకు, తాడేపల్లి కూడా వీళ్ళందరూ కూడా మేమే ప్రతి చోటకి వెళ్ళాం. మేమే అది ఎక్కడే కాకుండా తెలంగాణ వెళ్ళాం. అలాగే మన బెంగళూరులో లాల్బాగ్ వాకర్స్ క్లబ్ కూడా స్థాపించాం. అలాగే ఒరిస్సా వెళ్ళాం. ఇవన్నీ కూడా అనేక రకమైన కార్యక్రమాలు మేము చేసాం. తదుపరి ఈ సంవత్సరం మనకి ఇంతకాలం మనం ఉంది కదా మన వాకర్స్ క్లబ్. నేను గత 2 సంవత్సరాల నుంచి కూడా మన వాకర్స్ క్లబ్ బిల్డింగ్ ఒకటి ఉండాలి, దట్టు ఉమెన్స్ జూనియర్ కాలేజ్ కానీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సెస్లో ఒకటి పెడితే ఇంకేదంటే మాకు ఈ మెమెంటోస్ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ నుంచి వీఆర్ గెట్టింగ్ సో మెనీ మెమెంటోస్ అండ్ అప్రిషియేషన్ అవార్డ్స్. అది పెట్టుకోవడానికి కూడా మాకు స్థలం లేదు. ఆ స్థలం గురించి నేను ఆర్జేడి శారద గారు మొన్న జూనియర్ కాలేజీకి సంబంధించిన రాజమండ్రి కలవటం, తర్వాత మన మినిస్టర్ గారితో కూడా చెప్పడం, మా మిత్రుడు మోహన్ కూడా ఈ విషయంలో కలగజేసుకుని చెప్పడం జరిగింది. అదే ఫంక్షన్లో మన రామరాజు గారు వచ్చినప్పుడు కూడా మా కృషి చేస్తే నేను కూడా మీరు ఒక భాగంగా పెట్టి 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పారు. అలాగే సో మెనీ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రీవియస్కి ఇక్కడ చేసిన వాళ్ళు 50,000, 60,000, 10,000 ఇస్తాన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ సంకల్ప బుద్ధితోటి సంవత్సరం మీద దిగితే మాకు రామరాజు గారు కూడా తోడ్పాటుకుంటున్నారు. ఫర్దర్ ఎలా ఇనిషియేట్ చేయాలనేది మరి మా మినిస్టర్ గారితో చెప్పి ఈ సంవత్సరం మా మోహన్ గారు మా 3rd టైం మా మిత్రుడు మోహన్ ప్రెసిడెంట్గా ఈ సంవత్సరం కూడా 10 రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ఫంక్షన్ కూడా రామరాజు గారు వచ్చి ఈ లోపున ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆ కృతనిశ్చయంతో మేము చేసే పనికి మీ సహకారం మీరు అందరూ ఇవ్వాల్సిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అన్ని జిల్లాల కన్నా మన జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి. ఈ యొక్క రిజల్ట్స్ 10 సంవత్సరాల వరకు కూడా ఎవరు కూడా మన జిల్లాను టచ్ చేయకూడదనే ఒక అత్యాశ, కోరిక. దాంతో 5 విభాగాలుగా పెట్టి ఒక్కొక్క ఏరియాకి 50 MJ పన్నాను. పెద్ద గారు నమస్కారం. ఒక్క నిమిషం అండి. నేను ఈ శుభశైలిలో ఏలూరులో అలా ఏమేం చేశాను. మొదటిసారి గవర్నర్ ప్రమాణ చేశాక మొదటిసారి ఇక్కడికి వచ్చాను. అద్భుతమైన ఆనందం ఏంటంటే 6 MGF అనౌన్స్ చేశారండి. ఒకటి కె శ్రీనివాసరావు గారు 10 మంది అటెండ్ అయితేనే దాని యొక్క సత్ఫలితం. ఆ సత్ఫలితాన్ని మీ నిడదవోలు నుంచి బాగా వచ్చి మమ్మల్ని ఆదరించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాకు మేము చేసే కార్యక్రమాలు చూస్తున్నప్పుడు 10 మంది వచ్చి ఆనందించబడటమే మా ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే నేను చిన్న కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాను. ఆ చేస్తున్న ఇలా వాకర్స్ క్లబ్లో ఈ కార్యక్రమాలకి ముందంజ ఉండి అంతా కార్యక్రమం నడుపుతున్నందుకు మీకు సపోర్ట్ చేస్తున్నందుకు అన్ని క్లబ్లకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు థ్యాంక్స్ చెప్తూ మీకు ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 201 గుంటూరి రామరాజు, వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిల్ ఆర్సి వాకర్ శనగన కృష్ణమూర్తి, గాంధీనగర్ వాకర్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, గాంధీనగర్ మహిళా వాకర్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, తిమ్మరాజుపాలెం సత్యసాయి వాకర్స్ క్లబ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వైజర్ కమిటీ సభ్యులు మరియు వాకర్స్ క్లబ్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
Thank you.